గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది, మహాపర్వదినం. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగం నిర్వర్తింపజేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృష్యత్రయాలు, నవగ్రహ నక్షత్ర జపాలు, అలాగే చండీ పారాయణ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శివుడికి, అలాగే విశేషంగా కుంకుమ పూజ, ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ, అలాగే గణపతి, గాయత్రి, లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర, నవగ్రహ రుద్ర హోమాలు, అలాగే ఆయుష్ హోమము, మృత్యుంజయ హోమము, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింపజేయడం జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఎటువంటి దుఃఖమైన పోతుంది, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ పోతాయి, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది. అయితే ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రాలతో అన్ని పూజలు నిర్వర్తింపచేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కొరియర్ చేయిస్తాం. ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షంతో అభిషేకం జరుగుతుంది. అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, దీనికి అయ్యేటటువంటి యాగ రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 1000 రూపాయలు మాత్రమే, అంటే రోజుకి 33 రూపాయలు కూడా కాదు. కాబట్టి అందరూ ఇందులో పాల్గొనే ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి. అయితే నూతన ఒప్పందాలు, ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా, ఏదైనా కొందాం అనుకున్నా, ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా, లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది. ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతుంది. కాబట్టి గృహాలు, భూములు అమ్ముదామనుకున్నా, కొందామనుకున్నా, వాహనాలు, బంగారం లాంటివి క్రయ విక్రయాలు జరిపే వారికి లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా లాభాలు ఉన్నాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి, సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు. గొడవలు, సమస్యలు తగ్గుతాయి. పెద్దలతోటి, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి, శిక్షణలో తీసుకునే అవకాశాలు, ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి, ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పొచ్చు. బంగారపు ఆభరణాల యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన, సంక్రమింపవలసిన పితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయి. లిటిగేషన్లు ఏమైనా ఉంటే తీరతాయి. పార్టీషన్లు జరుగుతాయి. కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి. స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు. పార్ట్ టైం బిజినెస్లు చేసేవాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలతో ఎదురుకు వెళతారు. వ్యాపార పరంగాను, భూముల యందు, గృహాల యందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు, ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టేవారికి అనుకూలంగా కనపడుతుంది. షేర్లోను, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి, లేకపోతే నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది. గృహాలు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, ప్రభుత్వపరమైన గృహలబ్ధులు పొందే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. మంచి ప్రదేశాలు చూస్తారు. వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. భర్తకి, భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది. వివాహేతర సంబంధాలు తగ్గించుకోగలుగుతారు. వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు, మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల అనుకూలమైన వాతావరణము, సమస్యల పరిష్కారము,
పని ఒత్తిడి నుంచి బయటపడడంతో పాటుగా చేసే పని ఎందు శ్రద్ధ, మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది, మనోవేదన తగ్గుతుంది, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు, ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు, డబ్బులు రొటేషన్ అవుతాయి, మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం, లేదా భూతప్రేత పిశాచాది గాలులు సోకి అని అనుమానాలు, ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం, సమాధానాలు చెప్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాకపోతే సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. మిమ్మల్ని బాగా ప్రేమించే వారి కోసం బాగా తాపత్రయపడతారు, భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు, అలాగే చక్కని ఆలోచనలు, చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. మీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వ్యవహారాలు లేదా రాతకోత వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు రావాల్సిన సర్టిఫికెట్లు వస్తాయని చెప్పచ్చు. జీవుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు. అలాగే చేసే పని యందు శ్రద్ధ బాగా పెరుగుతుంది. దేశకాల పరిస్థితులను బట్టి మీ వ్యాపారాన్ని, ఉద్యోగాల్ని మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా డబ్బులు పెరుగుతాయి, డబ్బులు కూడా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. కీలక వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారము, కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది అని చెప్పొచ్చు. అలాగే సభలు, సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ పెరగడంతో పాటుగా చక్కని మంచిదనం పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త. కోరికలు తీర్చుకోవడానికి కోసం కొన్ని రకాల తప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, లగ్జరీ లైఫ్ను అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు, ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. చాలా రకాల సమస్యలు, అపాయాల నుంచి బయటపడతారు. అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఇరుక్కుంటారు. కాబట్టి కోపతాప ఆవేశాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు కట్టడానికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరతాయి. పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా
వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గుతాయి, కలయికలు కనపడుతున్నాయి, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. దానివల్ల మంచి అనుకూలతలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. చిరకాల కోరికలు నెరవేరుతాయి, ఎప్పటి నుంచో తీరనవి. అలాగే మీరు ఆశించిన దానికన్నా ఆదాయం సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు. అయితే కొంచెం డబ్బుల విషయంలో, రొటేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా పర్వాలేదు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులకు సంబంధించి, వీసాలకు సంబంధించి పరిష్కారాలన్నీ కూడా దొరుకుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. గృహాల మార్పులు, నూతన గృహావకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు, వీసాలు మంజూరు అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగానైనా సరే కుదురుతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవడం వల్ల ఆనందం కనపడుతోంది ఈ వారం. ఆహారపు అలవాట్లను మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి, ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణతతో పాటుగా విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలతో పాటుగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి విదేశీ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగాల్లో ఉండే సమస్యల పరిష్కారము, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు కలుగుతాయి. ఇష్టమైన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. ప్రేమించిన వ్యక్తులతో సఖ్యత కనపడుతోంది. వ్యాపారస్తులకి అనుకూలంగా కనపడుతోంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, వ్యాపార మార్పుల వల్ల, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఈ వారం మీకు అనుకూలంగానే కనపడుతోంది. మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ